జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వీడేంటి ఇంకా రాలేదు? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. చచ్చిపో. ఆ? అదేంటి అంత మాట అనేసావు? లేకపోతే ఏంటంటీ చిన్నపిల్లల గోలు చేస్తున్నారు? కాసేపు ఓపిక పట్లేరా? నీకు తెలుసు కదే, నేను ఆకలికి ఆగలేను. ఇక నుంచి ఆగాలి. ఇది మా ఇల్లు కాదు, ఆడగానే అన్ని సమకూర్చి పెట్టడానికి. ఏంటి ప్రెస్టేషన్లో నిజాలు మాట్లాడచ్చునా? నీళ్ళ వస ఎప్పుడూ ఇసుక్కోలేదు. అవును, బస్సు అక్క విసుక్కోదు, కానీ కొడుతుంది. ఆ? కొంపతీసి నువ్వు కూడా నన్ను కొడతావా ఏంటే? మీరు ఇలాగే విసిగిస్తే ఆ పని చేస్తాను. ఎంత బతుకు బతికి నీతో కూడా చంపదెబ్బలు తినాలా నేను? మేం తింటున్న ఎదురు దెబ్బల ముందు నీ చెంప దెబ్బలు నువ్వు లెక్కే కాదు. హారిక, వచ్చావరా? నన్ను బతికించేసావరా? ఏమైంది? నువ్వు రావడం ఇంకో 10 minutes లేట్ అయితే ఆంటీ నన్ను పీక్కు తినేది. మరీ అంత ఆకలేంటే నీకు? ఇదిగో ఈ వెజ్ బిర్యానీ. మనకేం తెచ్చావకిల్? చికెన్ బిర్యానీ. మీకేమో చికెన్ బిర్యానీ, నాకేమో వెజ్ బిర్యానీనా? నీకు వెజ్ పెట్టడమే ఎక్కువ. అఖిల్కి జాబ్ ఆఫర్ వచ్చిందంతే, జాబ్లో ఇంకా జాయిన్ అవ్వలేదు. అవునే, ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఈ బిర్యానీ తీసుకొచ్చాను. ఆ అప్పేదో ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు కదా, అప్పుడు నాకు కూడా నాన్ వెజ్ తీసుకురావచ్చు కదా. ఈ వయసులో మీకు నాన్ వెజ్ అరగదు, పెట్టింది తినండి. హారిక, నువ్వు వచ్చి వడ్డించు. నాకు మాత్రం ముక్కు లేకుండా మీరు మాత్రం ముక్కలు తింటారా? తింటే తిన్నావు కానీ ఆస్తిలో మీ వాటా మొక్క మీకు రాకుండా చేసుకోకండి. ఏమంటున్నావే? ఇల్లు తాకట్టు పెట్టి అభిగాడు అప్పు తీసుకున్నాడు కదా, అప్పు తీర్చకపోతే అప్పుల వాళ్ళు ఇల్లు తీసేసుకుంటారు. అవును అఖిల్, ఆ ఇంట్లో మనకు హక్కుంది. మన వాటా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళి వాటా అడిగితే అప్పుల్లో కూడా వాటా ఇస్తామంటారు. అందుకే అప్పులు మొత్తం క్లియర్ అయ్యాక అప్పుడు వెళ్ళి అడుగుదాం. అప్పటి వరకు ఆ ఇంటిపై ఒక కన్నేసి ఉంచండి, లేదంటే మీ కళ్ళు కప్పి అభి వసూలు ఆ ఇంటిని అమ్మేస్తారు. విలువైన సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. పుట్టి థ్యాంక్సేనా? మొక్కలేదా? అంత కక్కుర్తేంటే నీకు? తీసుకా. ఏంట్రా వీధికి ఒక్కొక్క విసిరేసినట్టు వేసావేంట్రా? మీకోసం జాతర చేసి పొట్టేల్ని కోసి విందు పెట్టమంటారా ఏంటి? మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నన్ను బలిపశువుని చేయకపోతే చాలు. నువ్వు బలి పశువు కాకూడదనుకుంటే నువ్వు మనిషిలా ఉండాలి. మనిషిలా నడుచుకుంటే మీరు పశువు అవ్వరు. ఆ మాట మీరు నాకు చెప్తున్నారంటే? ఏంటే గొనుగుతున్నా? పాపం అక్కడ అభి వసూలు ఏం తింటున్నారో అని. అడుక్కు తింటుంటారు, మనకెందుకంటీ? మీరు తినండి. ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో? వాష్రూమ్స్ అక్కర్లేదు మమ్మీ, అటెళ్ళి. అర్థమైంది, వెళ్ళు. నాకు భయం, నువ్వు కూడా రా. హీరోలా ఫోజులు కొడతావు, నీకు భయం ఏంట్రా? పద. ప్లాన్ సక్సెస్ లాయర్ గారు, డాక్యుమెంట్స్ రెడీ చేయండి, కాసేపట్లో బాంబు పేలబోతుంది. ద గ్రేట్ సుమిత్రాదేవి ముక్కలు ముక్కలు కాబోతుంది. మమ్మీ పద మమ్మీ వెళ్దాం. మాట్లాడుకో. ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు.
బోకేలో బాంబు ఉంది. బోకే సుమిత్రాదేవి పక్కనే ఉంది. నేను దూరంగా ఉన్నాను. ఇంకో 2 నిమిషాలు అంతే. ఎవరు మమ్మీ అతను? సుమిత్రాదేవి మేడంని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అవును బన్నీ, మన మేడం గారిని కాపాడాలి. త్వరగా పద పద. ఎవరమ్మా మీరు? క్యూలో రండి. మేడం గారు డేంజర్ లో ఉన్నారు సార్. ఆ మేడం గారిని కాపాడాలి. అందుకే మేము వచ్చాం, మీరు క్యూలో రండి. అయ్యో లేదు సార్, మేడం గారి బొకేలో బాంబు ఉంది. బాంబా? అవును సార్, బొకేలో బాంబు ఉంది. జాగ్రత్త మమ్మీ. ఏమిటమ్మా, ఎందుకు ఆ బొకే తీసుకెళ్తున్నావు? ఇందులో బాంబు ఉంది మేడం, మీరు ఇక్కడే ఉండండి. ఆ? అందరూ దూరంగా వెళ్ళండి, ఈ బొకేలో బాంబు ఉంది. వదినా, 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 రేయ్ త్వరగా కార్ తీరా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.